Hello people, welcome to Roger Logs. Today topic is బాగా వెయిట్ ఉన్న టాపిక్, స్వార్థం, నిస్వార్థం. స్వార్థానికి నిస్వార్థానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది. నిస్వార్థం 10%, స్వార్థం 90%. ఈ స్వార్థపూరితమైన జనాలకి దైవగుణం ఉన్నా ఉపయోగం లేదు. పైన పట్టారం, లోన లోటారం. పైకే దైవభక్తి, లోపలేమో రాక్షస గుణం. అందరూ నాట్ ఓన్లీ 1%, 2% కాదు, ప్రతి ఒక్కళ్ళు అట్టే ఉంటారు బయట దునియాలో. స్వార్థానికి నిస్వార్థానికి మధ్య తేడా ఇదే. పైకి కనిపించేది వేరు, లోపల ఇంకొకడు ఉంటాడు, ఆడు ఒరిజినల్. ఆడు బయటకు వస్తుంటాడు వాళ్ళ దాకా వచ్చేదాకా. అదే మ్యాజిక్. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు తల్లి కొడుకు అని. అక్కడ కూడా అదే స్వార్థం. పెళ్ళి కానంత వరకు ఒక రకంగా ఉంటారు, పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక రకంగా ఉంటారు. వన్స్ ప్రొడక్షన్ దించాడు ఆ భూమి మీదకి, డైరెక్ట్ బ్రెయిన్కి కూడా వస్తాయి. ఎంత కిక్ అంటది, దాని ముందు ఏది పనికిరావు, ఏం మత్తు పదార్థాలు పనికిరావు. దట్ ఈజ్ కాల్డ్ బ్లడ్ బాండింగ్. అందమైన పేరు దానికి. కోర్స్ అది ఉంటుంది, బై డిఫాల్ట్ ఉంటుంది. దాంతోపాటు ఇది వస్తుంది ఎక్కువ బ్యాక్ ఎండ్లో. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంటారు కదా, అట్లా స్వార్థం. ఒకానొక టైంకి తల్లిని తండ్రి కూడా మడత పెట్టేస్తాడు వాడు. మడత పెట్టేసి అనాథాశ్రమైన పడేస్తాడు, కన్న కొడుకు కూతురు కోసం, పెళ్ళం కోసం. ఆ రేంజ్కి దిగజారిపోతాడు వాడు. కట్టలు దించుకుంటుంది అది స్వార్థం. అంత మాయలో పడేటట్టు చేస్తుంది అనమాట స్వార్థం. నా పిల్లడు, నా పిల్ల, నా కొడుకు, నా సంసారం, నా ఇల్లు, నా ఆస్తి అనుకుంటూ. వాళ్ళు లేకపోతే ఈడెట్టు వచ్చిండు, ఇంకోళ్ళని ఎట్టు పుట్టించిండు వాడికి తెలియాల. ప్రతి చోట స్వార్థమే, ఎక్కడ పట్టుకున్న స్వార్థమే. విరక్తి వస్తుంది, లోకం మొత్తం విరక్తి వస్తుంది, ఎక్కడ పట్టుకున్న ఇదే. వాళ్ళది అయిన తర్వాత ఇంకొకళ్ళకి పక్కన. ప్రతి ఒక్కడు ఇండివిజువల్. ఆడి ఇల్లు, ఆడి సంసారం, అంతా ఆడే. దైవగుణం ఎక్కడుంది మీకు? రాక్షస గుణం తప్ప. పైకి ఏమన్నట్టు ఇచ్చేదే దైవగుణం లెక్క, లోపల రాక్షస గుణం. డబుల్ స్టాండర్డ్ అన్నమాట, 2 ఫేసెస్. అది అవసరం వచ్చినప్పుడు వస్తుంది బయటికి. ఎంత దారుణంగా ఉంటుందంటే అది స్వార్థం. అమ్మో, వాళ్ళదాకా వచ్చిందా, పక్కన కళ్ళ ముందు జీవితాలు సర్వనాశనం అవుతున్నా చూస్తూ ఉంటారు 70mm చూసినట్టు. ఎందుకు? స్వార్థం. నాదైన తర్వాతే, నా పిల్లలది అయిన తర్వాతే, మా అన్నంతా అయిన తర్వాతే పక్కన వాళ్ళకి అనే టైప్లో ఉంటుంది. ఎవరి ఇంట్లో అయినా, ఎవరి ఫ్యామిలీలో అయినా వాళ్ళది అయిన తర్వాతే. అదే స్వార్థం అంటారు. నేనేమన్నా దాన్నే స్వార్థం అంటారు. మీరు బ్లడ్ బాండింగ్ అంటారు. బ్లడ్ బాండింగ్తో పాటు స్వార్థం అంటాను నేను బ్యాక్ హ్యాండ్లో. మీరు అదంటే నేను ఇదంట, రెండు ఒకటే. ఫ్రంట్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ రెండు నడుస్తుంటుంది సైమల్టేనియస్గా. అది ప్రతి చోట టన్నుల కొద్ది ఉంటుంది అనమాట స్వార్థం, నిండుగా అందరికీ. ఆఫీసులో అంతే, బయట అంతే, కూరగాయల మార్కెట్లో అంతే, మీ కొంపల్లో అంతే, అన్ని చోట్ల అంతే. హ్యావ్ ఏ నైస్ డే, గుడ్ నైట్.